సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైంది. ఒకవైపున అక్కడ ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందిస్తారు. మణికంఠ, ఒకవైపున క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు, సహాయక చర్యలు కూడా కొనసాగుతూ ఉన్నాయి కదా, ఏం చెప్తున్నారు? అలాగే సహాయక చర్యల గురించి, వైద్య చికిత్స వాటి గురించి ఏం చెప్తోంది, అధికారులు ఏం చెప్తున్నారు? పాస్మయలారంలో సిగాచి పరిశ్రమలో దారుణం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రమాదంలో సుమారుగా 35 మంది వరకు అధికారికంగా మృతి చెందినట్లు అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం పరిశ్రమ వద్ద అయితే ఉన్నాము, ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ దుర్ఘటన ప్రదేశం వద్ద అయితే ఉన్నాము. ఆ శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు కూడా ఉన్నట్లుగా రెస్క్యూ టీం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. పూర్తిగా కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మృతదేహాలు పూర్తిగా కూడా శిథిలాల కింద ఉండడంతో మొత్తం పూర్తిగా కూడా వాటిని వెలికి తీసే అవకాశం కూడా ఉంది. అయితే అర్ధరాత్రి వరకు సాగిన సహాయక మొత్తం అంతా కూడా రెస్క్యూ టీం అంతా కూడా అర్ధరాత్రి వరకు సహాయం మొత్తం అంతా కూడా రెస్క్యూ చేశారు. అయినప్పటికీ పూర్తిగా కూడా వర్షం రావడంతో రెస్క్యూ అంతా కూడా నిలిపివేశారు. కొద్దిసేపటి క్రితమే 10 నిమిషాల క్రితమే ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా మొత్తం ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. అయితే అటు మృతుల బంధువులు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అలాగే దీంతోపాటు ఇక్కడ పనిచేసిన సమయంలో పూర్తిగా కూడా 143 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ 143 మందిలో సుమారుగా 60 మంది సురక్షితంగా ఉన్నారు. అయితే 35 మంది మృతి చెందారు. కొంతమంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. దీంతో వాళ్ళంతా కూడా ఏమయ్యారు అని కూడా వాళ్ళ బంధువులు అయితే ఇక్కడే ఎదురు చూస్తున్నారు. పూర్తిగా కూడా అధికారులు కొద్దిసేపటి క్రితమే అధికారులతో కొంచెం వాగ్వాదం కూడా జరిగింది. దీంతో వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అయితే మృతదేహాలు పూర్తిగా కూడా ఈ ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టని విధంగా అయితే ఉన్నాయి. దీంతో వాళ్ళందరినీ కూడా ఆ మృతదేహాలు లభ్యమైనప్పటికీ ఆ మృతదేహాలకి DNA టెస్టులు నిర్వహించి శాంపిల్స్ కూడా తీసుకుంటున్నారు. దీంతో ఎవరైతే తమ బంధువులు కనిపించట్లేదో వాళ్ళంతా కూడా హాస్పిటల్కి వచ్చే వ్యక్తుల నుంచి కూడా DNA తీసుకుంటున్నారు. ఈ రెండు మ్యాచ్ అయిన అనంతరం ఇప్పటి వరకు 11 మృతదేహాలను అయితే మృతుల బంధువులకు అయితే అప్పగించారు. మరిన్ని మృతదేహాలు కూడా మార్చురీలోనే ఉన్నాయి. వాటన్నిటికీ DNA టెస్టులు నిర్వహించిన అనంతరం మృతుల బంధువులకు అయితే అప్పగించనున్నారు. సుమారుగా ప్రతి DNA టెస్టుకు రిపోర్టులు రావడానికి పూర్తిగా 38 గంటల సమయం దాటుతుంది. కాబట్టి మృతులు అటు డెడ్ బాడీలను కూడా బంధువులకి అప్పగించేందుకు ఎక్కువగా సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ సంఘటనకి సంబంధించి NHRC కూడా నోటీసులు ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్కి అసలు పూర్తి స్థాయిలో ప్రమాదం ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది, ఈ నెల 30వ తారీఖు లోపు పూర్తి నివేదిక అందజేయాలంటూ కూడా ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తమకు నివేదిక రూపంలో అందజేయాలంటూ కూడా NHRCకి సంగారెడ్డి కలెక్టర్కి అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విచారణ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కంపెనీ యాజమాన్యంపై ఇప్పటికే కేసు కూడా నమోదైంది. పరిశ్రమ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే 36 మంది మరణించారంటూ కూడా యశ్వంత్ అనే ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. BNS 105, 110, 117 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఉన్నతాధికారులతో కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా సిద్ధం చేసి అందించాలంటూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందజేసింది. ఎందుకంటే తరచుగా పరిశ్రమల్లో ఎక్కువగా పూర్తిగా కూడా సోదాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎన్ని రోజుల క్రితం సోదాలు చేశారు, ఎందువల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా పూర్తిగా కూడా ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిశ్రమ ఇక్కడ జరిగిన దుర్ఘటనలో ఎక్కువగా మృతుల సంఖ్య పెరగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విపరీతమైన సుమారుగా 800 డిగ్రీల వరకు వేడి మనుషులు ఎవరు తట్టుకోలేరు. ఈ క్రమంలోనే ఎక్కువగా మృతుల సంఖ్య పెరిగింది. సాధారణంగా ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సుమారుగా 30% కాలిన గాయాలతో బతికే అవకాశం ఉంటుంది. అయితే ఇది పూర్తిగా కూడా ఒక కెమికల్ ఫ్యాక్టరీ కారణంతో 10 నుంచి 15% మేరకు శరీరంపై ఎలాంటి రసాయనాలు పడినా లేదంటే విపరీతమైన కెమికల్స్ పడినా కూడా 10 నుంచి 15% మేర పడితే మాత్రం అదంతా కూడా పూర్తిగా 50% మించిన గాయాలుగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కెమికల్స్ అన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి, అలాగే అవి శరీరానికి ఎంతో హాని చేస్తాయి. కాబట్టి పూర్తిగా కూడా ఎక్కువగా మృతుల సంఖ్య పెరిగే ఆస్కారం కూడా ఛాన్స్ కూడా ఉంటుంది. దీనివల్ల సాధారణంగా అగ్ని ప్రమాదాల్లో 30% గాయాలైనా కూడా వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తిగా విభిన్నంగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కెమికల్స్ కావడంతో కేవలం 10% కాలిన గాయాలతో కూడా ఎక్కువగా మృతి చెందినట్లు తెలుస్తుంది. అటు పూర్తిగా ఇప్పటికే అధికారికంగా
ఇప్పటి వరకు 45 అనధికారికంగా 45 మంది మృతి చెందినట్లు తెలిసింది. అయితే 36 మంది మాత్రమే మృతి చెందారంటూ కూడా ఇప్పుడైతే అధికారులు అయితే వెల్లడించారు. అయితే మిగిలిన వ్యక్తులు ఏమయ్యారనేది ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా శిథిలాల కింద ఇప్పటికీ పూర్తిగా కూడా వాళ్ళందరినీ వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తిగా కూడా వాళ్ళెవరు కూడా కనిపించట్లేదు. దీంతో బంధువులంతా కూడా ఎదురు చూపులు చూస్తున్నారు. అటు ఇక్కడ పరిశ్రమకు వచ్చిన వ్యక్తులు వాళ్ళ బంధువులంతా కూడా పరిశ్రమకు వస్తున్నారు. ఇక్కడ లేకపోవడంతో పొరపాటున ఏమైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారేమో అని చెప్పి హాస్పిటల్ కూడా వెళ్ళి వాళ్ళ బంధువుల ఆచూకీ కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. షిఫ్ట్లో సుమారుగా 143 మంది వరకు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సాధారణంగా నిజంగానే ఇక్కడ మైక్రో క్రిస్టలైజ్ సెల్యులోజ్ తయారవుతుంది MCC. అయితే నిజంగానే ఇక్కడ ఆ పదార్థమే తయారవుతుందా లేదంటే ఇతర రసాయనాలు ఏమైనా తయారవుతున్నాయని కూడా ప్రస్తుతం దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఎందుకంటే అంత భారీ ఎత్తున ఇంత మొత్తంలో ప్రమాదం జరగడానికి కారణాలు కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది భారీ దుర్ఘటనగా చెప్పుకోవచ్చు. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. సో దీని మీద కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికే సీరియస్గా కూడా వ్యవహరిస్తున్నట్లుగా తెలిసింది. అటు కంపెనీ యాజమాన్యం కూడా ఇప్పటికీ ఈ ఘటన జరిగిన స్థలం వద్దకు రాకపోవడం అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చినట్లు సందర్భాలు కూడా ఉన్నాయి. తక్షణమే మృతులను ఆదుకోవాలంటూ కూడా ఆ మానవతా దృక్పథంతో ఆ మృతుల కుటుంబాలకు కూడా సహాయం చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఎవరైతే ఈ దుర్ఘటనలో మృతి చెందారో వారందరికీ కూడా మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి అలాగే తీవ్ర గాయాలైన వారికి 10 లక్షలు అలాగే స్వల్ప గాయాలకు 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. ప్రస్తుతం నేడు మియాపూర్లో ఉన్న ప్రణమ హాస్పిటల్కి PCC మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించనున్నారు. వాళ్ళకి వైద్య చికిత్సలు ఏ విధంగా అందుతున్నాయి అలాగే ఎలాంటి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని కూడా పూర్తిగా కూడా వివరాలు అయితే ఆరా తీయబోతున్నారు. దీంతోపాటు మిగిలిన ధృవ హాస్పిటల్లో కూడా కొంతమంది అక్కడ చికిత్స పొందుతున్నారు. అక్కడ పొందుతున్న వారు కూడా క్షతగాత్రులు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి కూడా తీవ్రంగా విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ ఎలాంటి వైద్యం అందుతుందని కూడా పూర్తిగా కూడా ఆరా తీయనున్నారు. ఇప్పటికే పటాన్ చెరువుకు చేరుకున్న మృతదేహాలు ప్రస్తుతం వాళ్ళకి DNA టెస్టులు నిర్వహించిన అనంతరం కూడా బంధువులకైతే అప్పగించున్నారు. ప్రస్తుతం ఏదైతే ప్రమాదం జరిగిందో సిగాజీ పరిశ్రమలో ఇక్కడ సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే వర్షం తీవ్ర అడ్డంకిగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకోవచ్చు పూర్తిగా కూడా మరికొద్ది సేపట్లోనే లేదంటే సాయంత్రం లోపు మిగిలిన మృతదేహాలను కూడా వెలికి తీసే అవకాశం ఉంది.